రోహిణీ కార్తె రాకుండానే మండుతున్న సూర్యుడు ధాటికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ఎండదెబ్బకు జనాలు బయటికి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. రోహిణీ కార్తె రాకముందే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మధ్యాహ్నానికే మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా పరిస్థితి ఉందని ప్రజలు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఏలూరు నుంచి అందిస్తారు. సూర్యుడు నిప్పులు కొలిమిలా మారడంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఉదయం 9 గంటల నుంచి కూడా విపరీతమైనటువంటి వేడి ఉక్కపోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక గత వారం రోజుల నుంచి కూడా ఎక్కడ చూసినా ప్రజలకు సంబంధించి ఎండ దెబ్బకి బయటికి రావాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రజలు కూడా చూస్తే కనుక పిట్టల్లా రాలిపోతున్నారు. చూస్తే ఎండవేడికి సంబంధించి ఇప్పటికే నలుగురు కూడా చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. చూస్తే కనుక ఏలూరు జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా రానున్న 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు కూడా 42 నుంచి 54 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక తీవ్రమైనటువంటి ఎండలు, తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం కూడా సూచిస్తున్నారు. చూస్తే కనుక ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూర్తి స్థాయిలో కూడా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే కనుక రావాలి బయటికి, లేకుంటే బయటకు రావద్దని చెప్పి అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. రద్దీ ప్రదేశాల్లో ఏతున్నాయో మంచినీటి సౌకర్యం కానీ శీతలీకరణకు సంబంధించిన షెడ్లు నీడ ఉండేలా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో మనం ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ సంబంధించినటువంటి సెంటర్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటే ఎలా ఉంది పరిస్థితులు? ఎండలు మరి ఘోరంగా ఉన్నాయండి. అసలు ఈ ఎండకి కిరాలు ఉండట్లేదు, జనాలు రోడ్ల మీదకి ఉండట్లేదు, మరీ ఘోరంగా ఉంటుంది. అసలు కష్టంగానే ఉంటుంది. సామాన్య మానవుడు బతకడం కష్టం. అసలు ఉండలేకపోతున్నాండి బాబు. మా బేపచ్చంగా ఉన్న ఎండలు ఎన్నాళ్ళు ఉంటాయో తెలియదు కానీ బాగా దండ పెట్టాలనిపిస్తుంది. ఈ ఎండలకి బాగా ఒక్కపోతుంది. మామూలుగా ఫ్యాన్ వేసుకున్నా ఇంట్లో ఉండలేకపోతున్నాం. నల్లగా ఉందండి, బాగా తీవ్రంగా ఉంది. తీవ్రంగా ఉంది. వాన కూర్చేదాకా ఏమి లోకం మనుషులకి జనం ఎవరు పోతారో ఎవరు పోతారు. పురుషాలు కూడా వృద్ధులు కానీ వీరు కానీ ఒకటే స్పష్టం చేసే పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక వారం రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి ఎండలు కూడా వేస్తుందని చెబుతున్నారు. ప్రయాణికులకు సంబంధించి కూడా ఎవరైతే ప్రయాణికుంటారో వారికి ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిలో ఇట్లాంటి షెడ్లు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి చూస్తే కనుక కట్టి ఇక్కడ ఉన్నటువంటి షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఇలాగూ పూర్తి నీడలకు సంబంధించి ప్రయాణికులు ఏదైతే ఉన్నాయో ఇక్కడ బస్ షెల్టర్ కానీ ఇలాంటి కానీ ఫైర్ స్టేషన్ సమీపంలో లేకపోవడంతో షెల్టర్ లాంటి కనీసం క్లాత్ లాంటివి కట్టి వాటి కింద కూడా ప్రజలు ఉండేలాగా ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే కనుక రానున్న రోజుల్లో 50 డిగ్రీలు కూడా పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తూనే మరేపు ప్రజలు కూడా పూర్తి అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్పి చెబుతున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. వచ్చినటువంటి వారు కూడా పూర్తి స్థాయిలో స్కార్పులు కానీ కానీ కట్టుకుని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక కొన్ని ప్రాంతాల్లో అయితే చూస్తే కనుక కొన్ని ప్రదేశాల్లో కొత్త బస్ స్టాండ్ కానీ ఇటువంటి పాత బస్ స్టాండ్ సంబంధించిన సమీప ప్రాంతాలు ఏ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాలు కూడా చూస్తే ఉదయం నుంచి కూడా నిర్మానుషంగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మనం ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ ప్రాంతంలో కూడా ఎక్కువ ఉన్నటువంటి హాస్పిటల్కి కానీ ఇటున్నటువంటి వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ప్రజలకు సంబంధించి కూడా షెల్టర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఎండ వేడికి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో అత్యవసరంగా ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అత్యవసరం అయితే తప్ప బయటికి రండి అని చెప్పి, లేకుంటే ఉదయం 11 గంటల నుంచి 4 గంటల లోపు అసలు ప్రజలు రోడ్ల మీద తిరగొద్దని చెప్పి స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పటికైతే అధికార యంత్రాంగాన్ని వీరు కానీ ప్రజలకు సంబంధించి సూచనలు చేస్తున్న ధరలో ప్రజలు కూడా బయటకు వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఏకంగా గొడుగులు వేసుకున్నట్టు వచ్చి పడుతున్నట్టు కనపడుతుంది. చూస్తే కనుక గొడుగులు వేసుకుని ఇక్కడ ఎండకు సంబంధించినటువంటి వేడి ఎక్కువగా ఉండడంతో బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ వీరు కానీ చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు. వీరితో చూస్తే కనుక ఎవరైతే ఉన్నారో వీరు ప్రజలకు సంబంధించి విజువల్లో కూడా చూసుకోవచ్చు. వీరు ఎండ వేడికి సంబంధించి ఎక్కువగా ఉండడంతో గొడుగులు వేసుకుని రోడ్లపైకి వస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక విపరీతమైనటువంటి ఎండ వేడి కూడా ఎక్కువగా ఉండడంతో ప్రజలు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకవైపు ఉక్కపోత, ఒకవైపు ఎండలతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నటువంటి ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో మరింతగా 50 డిగ్రీకి కూడా చేరే అవకాశం ఉండడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉందని చెప్పి వాతావరణ శాఖ కానీ ఇక్కడ ఉన్న అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. విశేష నరేష్తో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి. భానుడి ప్రతాపానికి ఊళ్ళన్నీ నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నిన్న 46.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండకు జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దంచి కొడుతున్న ఎండలపై కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ రమణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు.
బానుడి బగబగలకు కరీంనగర్ జిల్లా హడలెత్తిపోతుంది. నిన్న ఒక్కరోజే మనం చూస్తే పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లా ధర్మపురి, బూరుగుపల్లి, అదేవిధంగా గొల్లపల్లి వంటి ప్రాంతాల్లో 46.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరొకవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మార్తాన్పేట గ్రామంలో కూడా 46.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. మరొకవైపు అటు రామగుండం, మహాదేవ్పూర్, అదేవిధంగా గోదావరి కోల్ బెల్ట్ ఏరియాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మనం కరీంనగర్లో నేను మీకు చూపిస్తున్నాను. ఇది తెలంగాణ చౌక్ అంటారు. గీతాభవన్ చౌరస్తాలో నిత్యం రద్దీగా ఉండేది, కానీ ఇవాళ కొంత అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. ఇది వారం రోజుల నుంచి కూడా మనం ఇవే దృశ్యాలు ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ పెద్ద ఎత్తున హెచ్చరించడంతో పాటుగా వైద్య శాఖ అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా వైద్యులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా అత్యవసరం అయితేనే రోడ్లపైకి రావాలని చెప్పేసి వాళ్ళు సలహా సూచనలు ఇస్తున్న నేపథ్యంలో మొత్తంగా మనకు 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరొకవైపు మనము జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే అటు జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున కార్చిచ్చులు కనిపిస్తున్నాయి. కోరుట్ల, మెట్పల్లి వంటి ప్రాంతాల్లో గౌడ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ తాటి వనాలు, అదేవిధంగా ఈత వనాలపైనే ఆధారపడతారు. ఈ క్రమంలో అవన్నీ కూడా కార్చిచ్చుకు లోనై మొత్తంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. వాళ్లకు సాయం అందించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్న పరిస్థితి. మరొకవైపు వడదెబ్బతోని పిట్టల్లాగా మనుషులు రాలిపోతున్నారు. నిన్న ఒక్కరోజే మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 36 మంది వడదెబ్బతో మృతి చెందినట్టుగా ఒక సర్వేలు చెప్తున్నాయి. చాలా సెంటర్లలో కొన్ని నేను మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఇట్లాంటి చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేసి కొంత వచ్చే పబ్లిక్ ఊరట చెందే విధంగా మనకు కొన్ని సౌకర్యాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ మొత్తంగా ఈ సమయంలో బయటకు రాకపోవడమే మంచిది, అత్యవసరం అయితేనే రావాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు అధికారుల నుంచి సూచనల రూపంలో వినిపిస్తుంది.